అట్లా పవర్ స్టార్ ఉన్నప్పుడు ఎందుకు ఒక్కటి సీటు రాకుండా ఓడిపోయాడు? 130 120 నిలబడి వేరే ఆయన గెలిచినాడు కానీ పవన్ కళ్యాణ్ గెలిచారా? స్ట్రైక్ రేట్ అండి లాస్ట్ ఎప్పుడు సార్ మీరు 100 కాదు, మీకు నిజంగా 100% కు డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ అది కాదు, అది 100% చెప్తున్నా. పవన్ భవిష్యత్తు ఏంది? అటు జగన్ కాదనుకుని ఇటు చంద్రబాబు నాయుడు త్రిశంకు కరోనా నుంచి ప్రజలను కాపాడగలిగి ప్రజలను రక్షించగలిగాడు. ప్రజలను అన్ని విధాలుగా ఒక్క ఏపీలోనే జరిగిందా ప్రపంచవ్యాప్తంగా జరిగిందా? ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి దేశంలోనే దేశం దేన్ని కరోనాను. మీకు చంద్రబాబు అంటే వైసీపీ వాళ్ళకు ఒక సింహ స్వప్నం లెక్క, నైట్ మేర్ లెక్క కనిపిస్తాడు. ఎందుకు ఎదుర్కో ప్రజలు అప్లై చేసిన నోటిఫికేషన్ నువ్వెవరు ఆయన వద్దనుకున్నారు కాబట్టి ఆయన వేసిన నోటిఫికేషన్ కూడా జనాలకు వద్దనుకుని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్త పద్ధతిలో వెళ్ళింది. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మనము నిర్ణయించిన మనము చేసినటువంటి ప్రజల కోసం చేసినటువంటి దాన్ని వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసి అమలు పరచాలి గాని తీసి పడేసేదానికి అది లేదు. అది కూడా అది సక్రమైన మార్గంలో దగ్గర చేసిన పనిని చంద్రబాబు నాయుడు గుర్తించింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి అడ్డమైన పద్ధతిలో నోటిఫికేషన్ ఇచ్చారు. అడ్డమైన పద్ధతిలో ఈ పనులు చేశారు. నోటిఫికేషన్ అడ్డమైన పరిస్థితి ఏంది ఉంటుందండి? ఇన్ని పోస్టులు ఇస్తున్నాము, దీనికి పలాను మీరు మీకు అందరికి విద్యార్థులకి మీ నిజంగా అన్యాయం జరిగింది అని అనుకున్న విద్యార్థుల పక్షాన న్యాయ పోరాటం చేసి వాళ్లకు న్యాయ సాయం అందించి వాళ్ళు అన్యాయం అయిన వాళ్లకు న్యాయం పొందించే ఒక కార్యక్రమం చేపడతారా, లేకపోతే ఓన్లీ రాజకీయం కోసం విద్యార్థులను వాడుకుంటారా? మేము ఎప్పుడు రాజకీయం కోసం దేనిని ఇప్పుడు డిఎస్సి తరఫున మీరు అంటున్నారు స్పోర్ట్స్ కోటా అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అన్నారు. నిజంగా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని నిరూపించి అక్రమంగా వచ్చిన వాళ్లకు రద్దు చేయించి అరువులకు రావాల్సేంత వరకు ఈ పోరాటాన్ని మీరు కొనసాగిస్తారా? మంట పెట్టగానే పాలపొంగు వచ్చినట్టు 4 రోజులు మాట్లాడి ఆ తర్వాత సప్పును ఊరుకుంటారా? ఆదినారాయణ గారు ఒక్కటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా ఒక్కసారి చెప్పాడంటే అది దాన్ని చేసి 100 సార్లు చెప్పినట్టే. దాన్ని చేసేంత వరకు దాన్ని అయిపోయేంత వరకు వదలరు. అంటే దాన్ని నిజాన్ని నిగ్గు తేల్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే నిన్న మొన్న చూసాం ఎంతమంది మహిళలు పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర కూర్చొని ఏడిస్తే ఒక్కటే హామీ ఇచ్చాడు, మిమ్మల్ని అన్యాయం అక్కడ ఏది జరిగినా కూడా సహించను, నేను వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ పెట్టి. కానీ ఎప్పుడైతేనేమి ఇప్పుడు దీని వల్ల ఏమైతుంది తెలుసా? ఎవరైతే డబ్బు తీసుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళందరికీ గుండెల్లో రాళ్లు పగలవా? భయం కాదా? అంతంత డబ్బులు ఇచ్చింటారు, అంతంత వాడుకున్నారు, అంతంత చేసుకుంటున్నారు. నాయకులకు భయమే, వీళ్లకు భయమే కదా. ఆడ ఇంకొక అంశం కూడా ఉన్నది. అరే మళ్ళా జగన్ రెడ్డి వస్తే మా ఉద్యోగాలన్నిటి తీసేస్తాడు, మళ్ళా ఇప్పుడు ఉద్యోగాలు రాని వాళ్ళు, మాకు అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చి పెడతారు. ఇప్పుడు 2 పార్టీలు వస్తే నడిమిట్ల వీళ్ళని మీరు ఆడుకోవడం అనేది, వాళ్ళు పరీక్ష రాశారు, వీళ్ళు పరీక్ష రాశారు. నిజంగా న్యాయపరంగా వెళ్ళాలి కానీ 3 ఏళ్ల తర్వాత నేను గెలిస్తే వస్తాను, నేను గెలిస్తే ఇస్తాను, ఇది కరెక్ట్ అయిన విధానమా? మీరు దాంట్లో పొరపాటు పడుతున్నారు. ఇక్కడ 2-3 మహిళలు నేను సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచారు. అమ్మాయిని ప్రతిభ గారు, ఈస్ట్ గోదావరి జిల్లా. ఇటువంటి వాళ్ళు 100 మంది నేను 2-3 చూపిస్తున్నా, ఉద్యోగం లేదు. మా ఆమెను పిలిపించారు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే ఏమి? నువ్వు అర్హుట్ అయితేనే కదా నీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, లేకుంటే ఎందుకు చేస్తారు? కాబట్టి అమ్మాయి మహిళలకు 3 పోస్టులు ఉండగానే నాది 3వ పోస్టు అయితే ఓపెన్ కేటగిరీలో తీసుకొని వచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. నాకు అన్యాయం జరిగింది, ఇది గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసే తప్ప ఎవడు పట్టించుకోలేదు. ఇటువంటివి కోకళ్ళలో 1 కాదు 2-3. ఇంకొక ఆమె వసంత కుమార్ గారు అందుడైన అభ్యర్థి అంజనప్ప తరపున మాట్లాడారు. ఇటువంటివంతా కూడా ఏది కూడా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు మీరు వెంటనే వాళ్ళ తరపున కోర్టుకు వెళ్ళి వీళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళ అదే మంచి లాయర్ని పెట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. అదే ఆదినారాయణ గారు 3 ఏళ్ల తర్వాత నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం మేము చేస్తున్నది అదే. ఇప్పుడు ప్రభుత్వంలో మనము కోర్టుకు పోయినా కూడా కోర్టులు కొంచెం వారి కాలపరిమితి తీసుకొని వాళ్ళ యొక్క దీని ప్రకారం రావాలి. ఏదైనా లేట్ అవుతుంది కదా. మేము నమ్మకం, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. కానీ అంత లోపల అక్కడ కేసులు వాయిదాలు అయ్యే లోపల పుణ్యకాలం కాస్త జరిగిపోతుంది కదా. మళ్ళా రేపు జగన్ వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయింది అనుకుందాం, వీళ్ళని కాదని వాళ్ళని వేసిండు, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు కదా. ఏదైనా కోర్టులో తేలాల్సిందే కదా. అల్టిమేట్ కోర్టులో తెలిసింది. మేమైతే న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం.
నిర్వహిస్తాము, వాళ్ళందరి తరపున న్యాయ పోరాటం చేస్తాము, చట్టపరంగానే తీసుకుంటాము. మళ్ళీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేస్తానన్నారు. ఏమాత్రము తప్పు దొరికినా కూడా వీళ్ళందరినీ తీసివేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే దీన్ని ప్రోత్సహించినారో వాళ్ళందరినీ కూడా దీంట్లోకి లాగాల్సి వస్తుంది. చట్టము తన పని తన చేసుకొని పోతుంది అని వారికి హామీ ఇవ్వడం జరిగింది. దీంట్లో 100% ఈ స్పోర్ట్స్ కోటాలో ఇంకొక భాగం ఇది కూడా ఉంది. దీంట్లో అప్లికేషన్ వేయకుండా ఎగ్జామ్ రాయనోళ్లకు ఇచ్చారన్నది పెద్ద ఇది జరుగుతా ఉంది. వాస్తవం, అది మాత్రం వాస్తవం. చాలా మంది ఎవిడెన్సులతో పాటు బయటకు వస్తాయి. ఇవి తప్పకుండా నిరూపణ అవుతాయి. కాబట్టి ఇటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. కాబట్టి వీళ్ళు డిఐసి అన్నది ఒక యువకులకి దాన్ని కొనసాగనివ్వరు. లేదు సార్, సక్రమంగా జరిగితే ఇప్పుడు నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తే ఎవరన్నా కానీ అడ్డుకుంటారా? ప్రతిభావంతునికే ఎవరికైనా ఇవ్వమని చెప్తారు. కానీ ప్రతిభావంతునికి కాకుండా ఇప్పుడు వీళ్ళు అంగట్లో అమ్మే పరిస్థితుల్లో కొనే పరిస్థితుల్లో వచ్చినారు. కాబట్టి పోస్టులలో ఓకే జరిగింది, అక్రమం జరిగింది, 300 జరిగినాయి అనుకుందాం. ఎన్ని జరిగింటే తీసేస్తారు. 16,000 మందికి ఇప్పుడు వెన్నుల్లో వణుకు పుట్టించే కార్యక్రమం చేపడుతున్నారు మీరు. 16,000 మందికి ఎందుకు పుడుతుంది? ప్రతిభావంతులకు ధైర్యంగా ఉంటాడు, గుండె మీద చెయ్యి వేసుకుని ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలను. క్యాన్సిల్ అయింది అనుకో, మళ్ళా వాడు పరీక్ష రాయాలి, మళ్ళా వాడి వయసు అయిపోతుంది, వాడు ఆల్రెడీ ఒక పనిలో కుదురుకుంటాడు. నేను ఆదినారాయణ గారు నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందుకి ఇచ్చిన నోటిఫికేషన్ ను వేసిన అప్లికేషన్ ని పిల్లలు చదువుకున్న వాళ్ళని 6 లక్షల మందిని ఎవరు అన్యాయం చేసిండేది? దాన్నే కంటిన్యూ చేసిండొచ్చు కదా. ఎందుకు దాన్ని అప్లికేషన్ మీరు తీయాల్సి వచ్చింది? ఎందుకు అందరికి మళ్ళీ నిరుత్సాహపడాల్సి వచ్చింది? ఎందుకు మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? తప్పు కదా. జనాలు వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని జనాలు వద్దనుకుంటే ప్రజలు అప్లై చేసిన నోటిఫికేషన్ నువ్వెవరు వద్దనదానికి వద్దనుకున్నారు. కాబట్టి ఆయన వేసిన నోటిఫికేషన్ కూడా జనాలకు వద్దనుకుని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్త పద్ధతిలో వెళ్ళింది. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మనము నిర్ణయించిన మనము చేసినటువంటి ప్రజల కోసం చేసినటువంటి దాన్ని వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసి అమలు పరచాలి గాని తీసి పడేసేదానికి అది లేదు. అది కూడా అది సక్రమైన మార్గంలో దగ్గర చేసిన పనిని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మీరు అది కరకట్ట అక్రమం స్వామి. అది దాంట్లో ఆయన ప్లానే లేదు. అది వాళ్ళ దృష్టిలో కాదు కదా. ఇప్పుడు దృష్టి యాంగిల్ ని బట్టి ఇది మారుతుంటది. మీరు సరే ఇప్పుడు ఆదినారాయణ గారు నేను ఒకటి చెప్తా, ఏదన్నా నోటిఫికేషన్ ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఎడ్యుకేషన్ కి వ్యవస్థ. మన దగ్గర ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలలో అధికారులు కదా తీసుకొని వచ్చేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? అధికారులు తీసుకొచ్చిన దాన్ని ఆమోదం చేసి సరే పెట్టాడా అని చెప్తారు. అంతవరకే జగన్మోహన్ రెడ్డి చేసే మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? ఇప్పుడు అదే అధికారులు కదా ఇచ్చింది, ఆ అధికారులే కదా సలహా, అధికారులే కదా రద్దు చేసింది. ఇక్కడ ఏం జరిగింది అంటున్నారంటే అధికారులని దాన్ని తీసివేయమని చెప్పి కొత్త నోటిఫికేషన్ ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు, లేకుంటే చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వర్తిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు వర్తించింది అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి అడ్డమైన పద్ధతిలో నోటిఫికేషన్ ఇచ్చారు. అడ్డమైన పద్ధతిలో ఈ పనులు చేశారు. నోటిఫికేషన్ అడ్డమైన పరిస్థితి ఏందుంటుందండి? ఇన్ని పోస్టులు ఇస్తున్నాము, దీనికి పలాను మీకు అందరికి విద్యార్థులకి మీకు దీంట్లో ఈ సర్టిఫికెట్ల ప్రకారం మీకు అన్ని ఆమోదం ఉంటే మీరు అప్లై చేయండి. దీనికి అడ్డమైంది ఉందండి. కొంతమందికే ఉద్యోగాలు వచ్చేటట్టు ఉన్నాయి, అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు లేవు. కాబట్టి అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి అవలంబించిన అన్ని విధానాలను మేము సమూలంగా మార్చివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ విధానాన్ని కూడా సమూలంగా మార్చారు. అంటే దీన్ని కొంచెం ఉండేదాన్ని మెగా డిఏసి అని ప్రజలందరికీ మెగా దగా చేసిన, అంతకన్నా ఇంకేం లేదు. దీంట్లో ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వంలో అడుగడుగున ఎక్కడ చేసిన అవినీతి అక్రమాలతో కూరుకుపోయింది. దీంట్లో యథా రాజా తదా ప్రజా అని పైనుంచి కింది వరకు కూడా అందరూ కూడా నాయకులు ఇదే బాటను అవలంబిస్తున్నారు. ఇది తప్పు. ఇది ఎప్పటికైనా ఈ తప్పుకు వాళ్ళు దీనికి పాశ్చాత్యం ఖచ్చితంగా జనాలు చూసుకుంటారు. జనాలను చూస్తారు. 2009లో జనాలు చూసారమే కాదు, జనాలతో పాటు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు తప్పు చేసినా అందరినీ కూడా తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టక తప్పదు. దాంట్లో ఏడవడు లేదు. 2019లో జనాలే దించారు, 2019లో జనాలు ఎక్కించారు, ప్రజలు నిర్ణయిస్తారు. 2029లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు రాక్షస పాలన. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలు ఆ రోజు మిమ్మల్ని ప్రశ్నించకండిరా, మీకు ప్రశ్నించే హక్కు కూడా మేము ఇవ్వట్లేదు, మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టారు. అయినా మేమున్నాము అంటూ మీరు ఊరికే భుజాలు ఎగిరేసుకుంటూ ఊరికి రావడం ఎంతవరకు కరెక్ట్? ఆదినారాయణ గారు ఒకటైతే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన 2019-24 మధ్యలో మనము రాష్ట్ర
రాష్ట్రం ప్రతి ఒక్కరికి, అన్ని సామాజిక వర్గాలకి 2.5 సంవత్సరం మనం కరోనాతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి దేశంలోనే దేన్ని కరోనాను నేను మనము చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అది గుర్తొచ్చింది, తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేది ఆయన, అది వచ్చేది ఎవరున్నా వస్తుంది, కానీ ఆ కరోనా నుంచి ప్రజలను కాపాడగలిగి ప్రజలను రక్షించగలిగాడు. ప్రజలను అన్ని విధాలుగా ఒక ఏపీలోనే జరిగిందా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో జరగలేదా? జరిగింది, కానీ అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకున్న దాంట్లో అన్ని సంక్షేమ పథకాలు, ఒక పక్క కరోనా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన దాంట్లో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకుని తీసుకోండి, ఎప్పుడైనా గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది మీకు నంబర్ 1. దాంట్లో ఏ డౌట్ లేదు. కాకపోతే నిజంగా ఆ రోజు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అదే ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రజల ఇది చాలా అగమ్య గోచరంగా ఉండేది. నిజంగా జనాలకు అంత కృతజ్ఞత ఉంటే, మీరు చేసింది అంత గొప్పదైతే అసెంబ్లీ తీర్పు ఇట్లెందుకు ఉంటుంది? సరే, అన్నిటికీ కొలమానము ప్రజాస్వామ్యంలో తీర్పే, అవునా? మీరైనా నేనైనా ఒప్పుకోవాల్సింది. కేసీఆర్ కూడా నేను అద్భుతం చేశాను అనుకుంటున్నాడు, అవునా? మిగతా డిఎంకే వాళ్ళు నేను ఇంకా అద్భుతం చేశాను అనుకున్నారు. జనాలు ఇచ్చిన తీర్పు ఏంది? సరే, జనాలు ఇచ్చిన లాస్ట్ కి ఏదైనా కానీ అల్టిమేట్ గా అంతిమ తీర్పు ప్రజలదే. మనం తప్పు చేస్తే న్యాయస్థానాలు అంతిమ తీర్పు, న్యాయస్థానం ఎట్లా మనం ప్రజలు తప్పు చేస్తే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు, ఎన్నికల్లో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు న్యాయం. మీరు తప్పు చేశారనే కదా. కాబట్టి అదే మేము అయినా కూడా ఎందుకు మళ్ళీ ఈ వెన్నుపోటు ముగింపు ఉత్సవాలు, ఉరికి ఊర్లలో పడడాలు, పొద్దున్న లేస్తే వాళ్ళ మీద అరవడాలు, పొద్దున్న లేస్తే లొల్లులు చేయడాలు, హెలికాప్టర్లు వేసుకొని జనాలను మొత్తం తొక్కిసలాట ఆడ, ఇవన్నీ ఎందుకు? కాదండి, ప్రజల దగ్గరికి పోద్దంటారా? మీరే పోతేనే కదా ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వద్ది. మీరు ఇంట్లో కూర్చుంటే అదే కదా. ఇప్పుడు ప్రజలకు మామిడి రైతులకైతేనేమి, మిర్చి రైతులకైతేనేమి, ఇంకొక రైతులకైతేనేమి, ఇట్లా పలు విధాలుగా ఏదైనా కార్యక్రమాలు కేసీఆర్ ను ఓడించారు. పర్మిషన్ లేము, జగన్మోహన్ రెడ్డి గారు పోతే జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డి జనం మీకు వస్తారా? తెలంగాణలో కూడా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని ఓడించారు, ఆంధ్రలో జగన్ ను ఓడించారు, అవునా? అవును. తెలంగాణలో కేసీఆర్ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాడా? ఏడికన్నా పోయిందా ఇప్పటి వరకు? కేసీఆర్ ఏమనుకున్నాడు, నన్ను జనాలు ఓడించారు, మళ్ళీ గెలిపించే వరకు నేను వాళ్ళకు అర్థం కాని అని ఆయన ఒక ఏంది మెచ్యూర్డ్ గా అక్కడ కూర్చొని ఉన్నాడు. జగన్ కి ఎందుకండి ఊకే నేను ఉరుకుతాను, వాళ్ళని పట్టుకొచ్చుకుంటాను, నీళ్ళని పట్టుకొచ్చుకుంటాను, రోజు ఈ ప్రచార పిచ్చి ఎందుకండి? ఇప్పుడు ఒకటి మీరు చెప్పినది, ప్రతిపక్ష నాయకుడు ఊరికే ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు కాదు, మేంగా చెప్పేది జగన్ కూడా కాదు, తెలంగాణ కనీసమైన ప్రతిపక్ష నాయకుడు. తెలంగాణ గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన ఊరికే ఉన్నారు అని మీరు అంటున్నారు. ఆయన ఊరికే ఉండడం లే, ప్రజల కోసము ఎప్పటికప్పుడు సంసిద్ధమై వాళ్ళ కొడుకు గాని ఇంకొక గాని పార్టీ గాని ముందుకు పోతానే ఉంది. కానీ మా పక్క మా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చెప్పినవి చేయకుండా, డబ్బు లేకుండా ఆ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, బోటు దగ్గర నుంచి స్టార్ట్ అయింది డైవర్షన్ పాలిటిక్స్. బోటు దగ్గర నుంచి అవి ఎన్ని విధాలుగా పరిపరి పక్వత చెంది ఇప్పుడు లావా దశకో పెద్ద దశకు వచ్చేసింది. ఎప్పుడు ఇదైతుందో తెలియదు కానీ లడ్డన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారు వాళ్ళ రాజకీయాల కోసం. తప్పు కదా ఇది? దాంట్లో ఏమొచ్చింది? ఇప్పుడు ఏదైనా ఒకటి వదిలిపెట్టండి, ఆదినారాయణ కాదు, దాదాపు 2.5 సంవత్సరం అయింది. ఏదన్నా ఈ 2 సంవత్సరాలలో ఏదన్నా కేసులు నిరూపించగలిగారా? అన్ని అభియోగాలు తప్ప ఆ ప్రభుత్వంలో గతంలో ఇట్లా జరిగింది, గతంలో ఇట్లా జరిగింది, గతంలో ఇట్లా జరిగిందని వాళ్ళు గతంలోనే ఉన్నారు. కానీ వర్తమానంలో మేము ముఖ్యమంత్రి అయినాము, మేము డిప్యూటీ సీఎం అయినాము, నేను సకల శాఖ మంత్రిగా ఉన్నాను అని ఎవరు అనుకోవడం లే. వాళ్ళు ఒకటే అంటున్నారు, తొందరపడకు సుందరవదన, ముందుంది ముసళ్ళ పండుగ, లాస్ట్ ఏడాది ముందు నువ్వు మమ్మల్ని జైల్లో వేసి నన్ను 60 రోజులు ఎన్నో రోజులు ఉంచినావు, ఇక ఈసారి నేను వేస్తే లోపలికి పోయినని బయటకు కూడా రానియేమో అంటున్నారు. చూద్దాం, తప్పు చేసింటే ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. అవును, మేము చట్టాన్ని గాని న్యాయ వ్యవస్థను గాని మేము గౌరవం ఇచ్చే వాళ్ళము. ఏదైనా సరే మేము ఈ పాటికి వాళ్ళు చేసిన ఎన్ని అభియోగాలు మోపారు, ఏదన్నా ఒక్కటన్నా నిజంగా ఒక్కటన్నా నిరూపణ అయ్యిందా? ఏది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమి చెయ్యలేని పరిస్థితి, ఏమి చెయ్యలేరు కూడా. ఎందుకంటే అక్కడ ఏమి లేవు. మమ్మల్ని ఏదో పెట్టడానికి, ఇరికించడానికి, వాళ్ళను ప్రశ్నిస్తా అంటే మమ్మల్ని మా గొంతుకు తొక్కడానికి తప్ప వాళ్ళకు వేరే ఆలోచన లేని విధంగా ముందుకు పోతున్నారు. సన్నిహితులు జగన్ గారి బాగా శ్రేయోభిలాషులు, వైసీపీ పార్టీ నాయకులు, అవునా? రేపు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు, సపోజ్ నిజంగానే ఆరోపణలు అయినాయి, చంద్రబాబు నాయుడుకి
ఒక వారసుడు లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు పార్టీని చేయగలరు. రేపు పుసుకున్న జగన్ పోతే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది? ఆల్రెడీ అమ్మ దూరంగా ఉన్నది, చెల్లె ఏంది కంఠం మీద కత్తి పెట్టి కసితోటి ఉన్నది. వైసీపీ శ్రేణుల పరిస్థితి ఏంది? వైసీపీ నాయకుల పరిస్థితి ఏంది? ఒక నాయకుడు లేని దిక్కులేని దివానమేనా? మీరు ఎట్లుందంటే చెప్పేది శుభం బడకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు మొండి అడిగిపోయా అన్నాడు. ఇప్పుడు దాని గురించి కాదండి, వాళ్ళు జగన్ జైలు వేస్తారు. ప్రతి ఒక్క కార్యకర్తలు జగన్ కు అండగా ఉన్నారు. జగన్ వేరే ఆలోచనే ఉండకూడదు యాక్చువల్ గా. ఒకటి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం. మీరు చంద్రబాబు నాయుడు లాంటి జైలు జగన్ కూడా గ్యారంటీ ఏమైనా ఉందా? సాధ్యాలు జరిగిన తర్వాత నేచరే దానికి ఒక పరిష్కారం కూడా చేసి పెట్టింటుంది. దాని గురించి మనం ఆలోచన చేసిన పనిలే. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కూతుర్లు ఉన్నారు, భారతమ్మ గారు ఉన్నారు. మేమంతా సైనికులు ఉన్నాము. అందరూ ప్రతి ఒక్కరు ఊరికే ఉంటుంది. జగన్ లెక్క తయారయ్యి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సారి ప్రభుత్వంలోకి రావడం గ్యారంటీ. వచ్చిన తర్వాత వారు చేసే సంక్షేమం కోసం ఇంకా నవ్వుతో భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. అప్పుడు అంటే రాజశేఖర రెడ్డిని మరిపిస్తాను. రాజశేఖర రెడ్డిని మరిపిలేదా చెప్పండి? మరిపిస్తే జనాలు ఎందుకు మర్చిపోయినట్టు? ఎన్ని జనాలకు విజ్ఞత లేదా? పథకాలు జనాలకు కృతజ్ఞత లేదా? కాదండి, ఇంటి దగ్గరికి తీసుకుపోయి 1వ తారీఖు పెన్షన్లు కానీ చెప్పుకుంటున్నారు, జనాలు గుర్తించలేదు. సరే, ఇప్పుడు జనాలు తప్పు చేశారా? ఒకటి, జనాలు తప్పు చేయలే. జనాలు ఏం చేశారంటే వీళ్ళు చెప్పిన అలివి గాని హామీలకు ప్రలోభపడ్డారు. నేను ప్రజలు దాంట్లో అరే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, ఎక్కువ చెప్పాడు కదా, దురాశ పనులు ఎక్కువ చెప్పాడు, నమ్మారు. నమ్మిన వాళ్ళను తడిగుద్దుతో గొంతకొచ్చారు వీళ్ళు. నమ్మినారు ప్రజలను. నమ్మిన ప్రజలని ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గాని తడి గుడ్డతో ప్రజలను గొంతు కోశారు. ఏమాత్రం ఆలోచన లేదు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు కదిలిండిపోయి ఇదే చెప్తారు. అమరావతి రైతులు తడిగుడ్డతో గొంతు కోయలేదు ఆ రోజు. మీరు ఎందుకు అనుకుంటారండి? నిన్న లేకమన్నా అమరావతి రైతులంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని వారితో ఏమి చెబుతున్నారు? వాళ్ళకి ఏడ్చేది ఒకటి తక్కువ. మేము తీసుకోలేదు. ఒక రైతు ఆవేదన నేను కొంతసేపు విన్నా, 2-3 నిమిషాలు బిట్టు. నా దానికి నీళ్లు రావడానికి నేను ఇవ్వనని చెప్పాను. నా రైతు ఇవ్వనని చెప్తే దానికి నీళ్లు బ్లాక్ చేసి వేరే దగ్గర నుంచి నీళ్లు వచ్చేటట్టుగా చేసి అది కొంచెం కొంచెం కొట్టుకొని వెళ్ళిపోతా ఉందంట. అసలు సార్, మీ ప్రభుత్వం వచ్చినాక నా భూమి ఉంటుందో లేదో నేను మిమ్మల్ని అడిగి తీసుకోవడానికి కూడా నాది నేను చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు. మరి ఇంతకన్నా మరి అన్యాయం అవుతుందా? ఇంతకన్నా అన్యాయం అవుతుందా? ఇప్పుడు ఒకటి ఈ రోజు నిన్న డిఎస్సి స్టూడెంట్స్ గానీ, ఈ రోజు అమరావతి రైతులు గానీ, అంటే ఇవంతా మేము క్రియేట్ చేసింది అంటారా? వాళ్ళు వచ్చి ఎవరి పాటికి వాళ్ళు స్వచ్ఛందంగా కూర్చొని వాళ్ళ యొక్క మోసాన్ని మాకు ఈ ప్రభుత్వం చెప్పి మమ్మల్ని ఇంత నాశనం చేసింది, మాకు మోసం చేసింది అని చెప్పి కూర్చొని చెప్పుకుంటున్నారండి వాళ్ళు. దాన్ని కూడా మనము మీ అటువంటి వాళ్ళు మీడియా దాన్ని ఇంకా ఎన్లైట్ చేసి చూపించాలా 10 మంది ప్రజలు. చూపించే దగ్గర ఇప్పుడు అందులో మీడియా తన పాత్రని ఎప్పుడు పోషిస్తుందండి. మీరు అధికారంలో ఉన్న ఆవేదన ఎవరు చెందినా, అన్యాయం ఎవరు పాలైనా అప్పుడు చంద్రబాబు దగ్గర పోయిన వాళ్ళని చూపెట్టారు. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు కూడా మీడియాలో చూసే కదా మాట్లాడింది. అవునా? మీరు వాళ్ళ దగ్గర పోయి నేను చెప్పేది ఇంకో మరింత రెట్టింపుగా ప్రజల దగ్గర వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోలేదు. మీరు మీడియాలోనే చూశారు, మీడియాలోనే వస్తున్నాయి. ఏంటంటే ఇది ఒక అలవాటు అయిపోయింది. మళ్ళా అనుకూలంగా మాట్లాడితే ఒక రకంగా అనడం. మీడియా పుట్టినప్పటి నుంచి మీడియా లాంటి వాటిని ఎదుర్కొంటుంది. మీడియాకి ఇదేం కొత్త కాదు. ఈ రోజు కూడా మీరు అమరావతి అన్నారు, వాళ్ళు అమరావతి అన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత 3 రాజధానుల అంశం పోయింది. మొన్న అమరావతికి మేము వ్యతిరేకం కాదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నారు. ఈయన అసలు ఒక స్టాండ్ మీరే అన్నారు, మా నాయకుడు ఒక స్టాండ్ మీద ఉండే నాయకుడు అన్నారు. మీ స్టాండ్ ఏంది? అమరావతికి వ్యతిరేకమా? 3 రాజధానులకు అనుకూలమా? మావిగాను మళ్ళీ కొత్త స్టాండ్? ఏం స్టాండ్? ఏది నిలకడ? ఒకటి ఆంజనేయ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారికి వచ్చిన దీన్ని ఇప్పుడు అమరావతి మనం మీరు చెప్పినట్టు చేసుకుంటా పోతే ఒక భ్రమరావతి అవుతుంది తప్ప అక్కడ అమరావతి ఉండండి. నేను చెప్పేది అంటే సిచ్యువేషన్స్ అంతా అక్కడ చూసిన మేరకు ఇప్పుడు దాదాపు చూస్తున్నాం. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఈ రోజుకి అమరావతి ఏమైంది? 2 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు. అమరావతి చెప్పినప్పటి నుంచి సార్, 7 ఏళ్ళు అయింది. నేను అమరావతి చెప్పినప్పటి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా ఒకటి ఆలోచిద్దాం. రాష్ట్రం విభజన అయింది. రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏం చెప్పారు? మీరు 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి
ఉండి అక్కడ మంచి రాజధానిని నిర్మించుకుందామని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. సింగపూర్ అన్నారు, దుబాయ్ అన్నారు, ఏదో అన్ని రకరకాలుగా చెప్పారు. సరే, రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని ఏం చేశారు, నమ్మారు. అబ్బా 40 ఏళ్ళ 40 years ఇండస్ట్రీ పెద్ద ఒక ఆయనకు వచ్చింది, చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఏం చేశాడు, తీసుకొని వచ్చి ఇక్కడ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఇక్కడ పరిగెత్తి ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నీను ఏదో పరిస్థితులు వస్తే ఎందుకురా ఇక్కడ ఉండేది ఇరుక్కునేది అని చెప్పి అక్కడికి తాత్కాలిక రాజధాని అని మొదలుపెట్టాడు. తాత్కాలిక రాజధాని అని పెట్టి అప్పుడు పొజిషన్ లో 2300 2400 ఉన్న స్క్వేర్ ఫీట్ ని ఆ రోజే 10,000 చేశారు. 10,000 చేసి ఏం చేశారు, డబ్బంతా ఏం చేశారు సార్ చెప్పండి. మీరు కూడా ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కదా మీరు. అమరావతిలో భూముల రేట్లు చంద్రబాబు ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్నాయి, జగన్ రాగానే పాతాళానికి పడిపోయినది. అక్కడ ఏం కట్టారు, ఒక హైకోర్టు కట్టారు, తాత్కాలికం అన్నారు, ఒక అసెంబ్లీ కట్టారు, తాత్కాలికం అన్నారు. దాన్ని తాత్కాలికం అనకుండా ఆ రోజే పర్మనెంట్ గా కట్టాల్సిందే. నిన్ను ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నామా, జగన్మోహన్ రెడ్డి వద్దన్నారా, ప్రజలు వద్దన్నారా, ఎందుకు నువ్వు చేయలేదు? నీ స్వంత లాభాల కోసం, నీకు అక్కడ అక్రమంగా ఆర్జించుకునే దానికోసం పెట్టావు. ఏమని తాత్కాలికం. ఆ తర్వాత 5 ఏళ్ళు అధికారంలో అక్కడే ఉన్నాం, తీసుకుపోయిరా, అక్కడే ఉన్నాం. ఆ 5 ఏళ్ళు కూడా మేము కూడా అక్కడే ఉన్నాం, ఎక్కడికి పోలే. మరి ఏం చేశారు? మేము జగన్మోహన్ రెడ్డి గారు మంచి సూచనలతో విశాఖపట్నం అయితే అన్ని ఇదిగా బాగుంటుంది, ఈసారి మనము వచ్చిన వెంటనే అక్కడ విశాఖపట్నం నుంచి పాలన చేద్దాము, పాలనను మనం వికేంద్రీకరిద్దాము, ఒకటి కర్నూలు న్యాయస్థాన రాజధాని అయితేనేమి అక్కడ పెట్టినారు, చేశారు. అది జరగలేదు, అది కొంచెం కాలేదు, అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏం ఇచ్చారు, మావిగన్ ఇచ్చారు. నువ్వు పెట్టే దాని ప్రకారం పోతే దాదాపు 2 లక్షల పైన కోట్లు అవుతుంది. డబ్బు నీది మన దగ్గర లేదు, నువ్వు తీసుకురాలేవు, ఎక్కడా లేదు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నారు. ఏమి రాష్ట్ర ప్రజల మీ అప్పుల వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అధోగతి పాలైతా ఉంది. దాని వల్ల మీరేమైంది, ఒక మంచి ప్రపోజల్ పెడతాము, దీన్ని చూసుకోండి, మావిగన్ను అక్కడి నుంచి తీసుకొని రండి. పోర్ట్ మేనిఫెస్టోలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏం నిర్ణయిస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు కూడా ఫస్ట్ లో అమరావతి లేదు మీ డిక్షనరీలో, మావిగనే వచ్చేసింది. అమరావతి అది ఒక దీనిగానే ఉంటుంది. ఇప్పుడు అమరావతి నగరం అంటున్నారు, అమరావతి నగరం ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది సార్ అమరావతి? ఇప్పుడు విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్లు ఏమన్నా ఉంది అక్కడ? ఇప్పుడు చూడండి సార్, ఏమన్నా ఉంది అక్కడ? అమరావతికి మీరు వ్యతిరేకం, మావిగన్కి అనుకూలం, అంతే కదా? మావిగన్కి అనుకూలము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, దీనివల్ల వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ విజయవాడ ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ కు 5,000 ఎకరాలు అంట. ఇప్పుడు కొత్తగా ఇదేనండి, కొత్తగా రైల్వే స్టేషన్ కు 2,000 అంట. హైదరాబాద్ లో ఉన్న దీనికి 12 ఎకరాల్లో ఉంది, విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్ 8 ఎకరాల్లో ఉంది. దీనికోసం 2,000 ఎకరాలతో రైల్వే స్టేషన్. అవునండి, మన దగ్గర మనం పండుకున్న తర్వాత వినండి సార్, మనం పండుకున్న తర్వాత దుప్పటి ఎంత ఉంటే అంత కాలు జాపుకోవాలి. ఎక్కువ జాపుకుంటే ఏమైతుంది, పోతాం, మనమే పోతాం. ఎవరు నీదేం పోదు, ప్రజలు పోతారు, నీది ఒక్కందేం కాదు. దానికి నీ వల్ల ఎన్ని స్వలాభాలు ఉన్నాయో ఏం కొత్త నువ్వు జరుపుకుంటావు. కానీ అల్టిమేట్ గా ఎవరికి నష్టము, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారము. ఇది అర్థం కాదు. మీరు మాట్లాడుతుంటే మీకు చంద్రబాబు అంటే వైసీపీ వాళ్ళకు ఒక సింహ స్వప్నం లెక్క, నైట్ మేర్ లెక్క కనిపిస్తాడు. ఎందుకు మాకు చూడండి సార్, ఆదినారాయణ గారు, మాకు ఎవరికి సింహ స్వప్నము, ఆడ పులి వచ్చినా సింహం వచ్చినా మేము ఇట్లా నిలబడి ఎదుర్కోగలము. కానీ మేము ఏమంటున్నామంటే అట్లా ఇది కాకుండా ప్రజలను వంచకుండా ప్రజలకు మేలు చేసే విధంగా మంచితనం వైపు పోండి. ఏదైతే చెయ్యాలనుకున్నారో ప్రజలకు మంచి జరిగేటట్టుగా చెయ్యండి. మీరు చెప్తే చేయాలి అది. అరే ప్రజల పక్షాన మేము చెప్తానంటే మేము కాదండి, ప్రజలందరము కూడా ప్రజల గొంతుకే మా ఇది, ప్రజలది ఆలోచన విధానం. మేము మాట్లాడొచ్చు, గొంతు మాది, ప్రజల ఆలోచన, మేము దాన్ని బయటకు చెప్తున్నాం అంతే. ప్రజలు చెప్పుకోవడానికి మస్తు ఈ రోజు సోషల్ మీడియా ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, అట్లా కూడా చెప్తూనే ఉన్నారు. అందరూ కూడా ఏ టైంలో ఏ బుద్ధి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. మీరు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, మంచిని మంచి అని చెప్తున్నారు, చెడును చూపిస్తున్నారు. మీ ద్వారానే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ముందు ప్రజలే దేవుళ్ళు అనుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు మీరే దేవుళ్ళు. ఎవరు? సోషల్ మీడియా అంత ఎఫెక్ట్ వచ్చింది. ఓట్లకు ప్రజలు దేవుళ్ళు, కానీ మంచిని చూపించడానికి, ఎత్తి చూపించడానికి సోషల్ మీడియా, దాంట్లో ఏ డౌట్ లేదు. దీని వల్లనే వీళ్ళు ఇంత మీరు చేసే పని వల్లనే ఇంత ఈ 2 ఏళ్లలో ఈ వెన్నుపోటు గాని, గ్రాఫ్ పడిపోవడం గాని, వీరు చేసిన ప్రజలకు వెన్నుపోటు చేసినది గాని గ్రాఫ్ దిగిపోవడం జరిగిందంటే ఓన్లీ సోషల్ మీడియా. వైసీపీని మించిన వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు ప్రస్తుతం. అందులో మాత్రం మీదే ఏంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అనేది ఇప్పుడు అందరూ ఒప్పుకున్న సత్యము. ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మేము మంచి చెప్పుకుంటూ పోతుంటాం సార్. సరే, ఈ ముగింపు
వెన్నుపోటు పాలన దినోత్సవాలు ఇప్పుడు 2 ఏళ్ళకి మొదలు పెట్టారు. ఇది ఇంకా వచ్చే 3 ఏళ్ళ దాకా కంటిన్యూ చేస్తారా? 3 రోజులు చేసి కథం మురిపించేస్తారా? నేను ఇప్పుడు ఒకటే చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని వైఎస్ఆర్ పార్టీ కింద నుంచి నాయకులు గాని ఏదన్నా అన్యాయాన్ని ఎదుర్కొనే స్టార్ట్ చేసినామంటే దాని అంతు తేల్చేంత వరకు, దాని అన్యాయాన్ని సహించం ఎవరు, దాన్ని మళ్ళీ న్యాయంగా తీసుకొచ్చి నిలబెట్టేంత వరకు పోరాడుతానే ఉంటాం, పతనం చేస్తాం, యూనివర్సిటీ న్యాయాన్ని నిలబెడతాం. అక్కడ యూనివర్సిటీకి ఏది లోకేష్ సడ్డకునికి భూములు ఇచ్చారని లొల్లి చేశారు, ఆపేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలది లొల్లి చేశారు, ఆపేశారు. ఆ తర్వాత అమరావతి అన్నారు, లొల్లి చేసి ఆపేశారు. విజయవాడలో భూములు అక్రమంగా చేస్తున్నారు అని ఆపేశారు. కల్తీ సారా గురించి లొల్లి చేశారు, ఆపేశారు. ఏదండి కంటిన్యూ అయింది వరకు? ఒక్కటి ఆదినారాయణ గారు గుర్తుపెట్టుకున్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఏళ్ళ ఇండస్ట్రీ? 40 years ఇండస్ట్రీ. ఆ 40 ఏళ్ళ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ తేగలిగాడా? ఒక్కటి తేగలిగాడా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 6 ఓపెన్ అయిపోయినాయి. దాన్ని ఎంత చిత్రీకరించినారు, ఎంత ఆ యోగాకు మ్యాట్ యోగాని 350 కోట్లు ఖర్చు పెట్టకపోతే 500 కోట్లు పెడితే కాలేజీలు అయిపోయేటివి కదా. ప్రభుత్వం వాళ్ళది వచ్చిన పాలసీలు మీ కాదండి, పాలసీలు అంటే మంచి కదా ప్రజలు. సార్ వచ్చిన దాన్ని వదిలిపెట్టేదానికంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చాడు, శాంక్షన్ చేయించాడు, బిల్డింగ్లు కట్టాడు, ఒక పక్క 50% పనులన్నీ అయిపోయినాయి, దాన్ని ఇంకొక 30% 40% పనులు చేసి నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం? మీరే అన్నారు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు కదా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ తనకు తాను ప్రకటించుకుంటాయండ, జనాలు ఆయన ఎందుకుంటాయండ? వెన్నుపోటు పొడిచి ఫస్ట్ వచ్చాడు. ఒకసారి వాళ్ళ మామగారు వెన్నుపోటు అంటారు, ఒకసారి నమ్మలేదు, అది కంటిన్యూ. జనాలు ఎన్నిసార్లు నమ్ముతున్నారంటే అది వెన్నుపోట మీ ప్రజాపోట? ఒకటి నేను చెప్పేది, ఆయన సొంతంగా ఒక్కడే బయటకు వచ్చిన కాలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అంటే బయటకు వచ్చిన కాలాలంటే ప్రజల్లోకి వచ్చి ఓట్లేమని ఎప్పుడు కూడా కూటమే కదా. మాట చెప్పారు, ఎప్పుడు కూడా కూటమే కదా. నీతి, చాణక్య నీతి, కనిక నీతి. ఆయన చాణక్య నీతిని అవలంబించాడు. ఆయన చాణక్య నీతి రాజ్యంలోకి రావడానికి తనకు అనుకూలమైన వాళ్ళందరినీ కలుపుకొని పోయాడు. తప్పేమున్నది? రేపు పొద్దున్నే కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని తొక్కడానికి కూడా సిద్ధం. అల్టిమేట్ ఏం కావాలి? పదవి కావాలి. ఇప్పుడు అదే స్థానం కావాలి, అదంటేనే కనిక నీతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి మీరు జత కూడుతున్నారా? మీతోటి పవన్ కళ్యాణ్ జత కూడుతున్నారా? మీ ఇద్దరిని మోడీ గెలుపుతున్నాడా? అసలు చంద్రబాబుని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ దగ్గర ఇట్లాంటి మాటలు లీక్ చేసి ఆయన షార్ట్ టర్మ్ అని, ఈయన లాంగ్ టర్మ్ అని, ఏంది రాజకీయ ఇలా కనిక నీతి ఎవరిది అసలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారే పదవి వ్యామోహంతో ఉండి ముఖ్యమంత్రి కావాలా, మళ్ళీ నేనే కావాలా అని ఉండింటే, బీజేపీతో కలిసింటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 20 నేను చెప్పేది కలుపుకోలేదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారే పోలేదండి. ఇంతకుముందు చెప్పాను కదా, విశాఖపట్నంలో మేము మా సొంత ప్రయోజనాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటామని చెప్పాము. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి అట్లే ఒకవేళ ఆలోచన ఇంకొక 20 ఏళ్ళు ఇంకెవరు మళ్ళీ కూడా రాలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి? పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు ఉన్న పవర్ స్టార్ అంటారు. ఏం నాకు అర్థం కాలే. ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, పిల్లలు యూత్ ఉంటుంది, తిరుగుతుంది. అట్లా పవర్ స్టార్ ఉన్నప్పుడు ఎందుకు ఒక్క సీట్ రాకుండా ఓడిపోయాడు? 130 120 నిలబడి వేరే ఆయన గెలిచినాడు కానీ పవన్ కళ్యాణ్ గెలిచారా? ఎప్పుడు సార్ మీరు 100 కాదు, మీకు నిజంగా 100% కు డెఫినేషన్ పోయింది అసలు. 100% ఇప్పుడు 175కు 175 నిలబడి గెలిస్తే దాంట్లో అది 100% స్ట్రైక్ రేట్. ఇప్పుడు నీకు చెప్పేది కూటమిలో 175లో వాళ్ళు ఏదో బిచ్చం వేసి వదిలిస్తే 21 తీసుకునేది కాదు. అది లెక్కరేక రాదు. భవిష్యత్తు మిత్రులండి అట్లా మాట్లాడితే మీరు మళ్ళా కూడా పోతారు. మోడీ గారు చెప్పారు పవన్ జగన్ మీరు ఇద్దరు కలిసి ఉండండి, చంద్రబాబుని తొక్కేద్దామని చెప్తున్నారు. కాదు, అది ఏమన్నా జరగచ్చు. అది జరగచ్చు. ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పవన్ తోటి పోరా సింగిల్ గే ముందుకు వస్తారు అంతే. అది పవన్ తో నేను పోతారా అనేది నేను చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాలా. జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ అది కాదు. అది 100% చెప్తున్నాం. ఓకే, దాంట్లో ఏ డౌట్ లేదు. మరి పవన్ భవిష్యత్తు ఏంది? అటు జగన్ కాదనుకోని ఇటు చంద్రబాబు నాయుడు త్రిశంకు స్వర్గమే. త్రిశంకు స్వర్గమేనా? ఇప్పుడు ఎప్పుడు ఆయన జీవితంలో కూడా ఊహించాడు డిప్యూటీ సీఎం అయితానని. ఇప్పుడు ఇక్కడ వెన్నుపోటు పవన్ కు చంద్రబాబు పొడుస్తున్నా, చంద్రబాబుకు వెన్నుపోటు పొడుస్తున్నా, మోడీ పొడుస్తున్నా. వేచి చూడాలి అంతేనా? ఇప్పుడు వేచి చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు దగ్గర ఒకటే ఇట్లా పెట్టినారు కత్తి. ఇప్పుడు ఎవరెనకల ఎవడు పెడతారనేది మనం నిదానంగా చూసుకోవాలి. భవిష్యత్తు మనం చూద్దాం ఆ రోజు. కాబట్టి అంతవరకు మనమేమి, మాదైతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ స్టాండ్, ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది, ఒకటే ఆలోచనతో విధానం
విధానంతో ముందుకు పోతారు. దాన్నే ప్రజలు నమ్ముతారు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు ఇంత దూరం వచ్చి. సో ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాక్షస పాలన ముగింపు దినోత్సవాన్ని టీడీపీ వాళ్ళు, వెన్నుపోటుదారుల దినోత్సవాన్ని వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ఈ వెన్నుపోటు మరి పవన్ కళ్యాణ్ కి జరుగుతుందా, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి చేస్తాడా, మరి ఏం జరగబోతుంది అనేది రోజుకు ఒక ఆసక్తికరంగా తయారైంది. ఇలాంటి ఆసక్తికరమైన ఇంటర్వ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.